సరే పక్క మోదీ గారు కూడా అంటే మొన్న మాట్లాడడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. యుద్ధ ప్రభావం అనేది చాలా కాలం పాటు ఉంటుంది. మనం కోవిడ్‌లో టైంలో ఎలా ఎదుర్కొన్నామో కలిసికట్టుగా అలా ఎదుర్కోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఆయన మాటలు దేనికి సంకేతంలా చూడాలి. మళ్ళీ మొన్న ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. త్రివిధ దళాలతోటి. మళ్ళీ ఆ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రులతో మీటింగ్ పెడుతున్నారు. అంటే ఇంత సడెన్‌గా ఎమర్జెన్సీ మీటింగ్‌లు ఎందుకు పెడుతున్నారు? ఎలా చూడొచ్చు సార్ ఆయన కామెంట్స్? అంటే అది అపోజిషన్ పార్టీసు హ్మ్. ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళు గట్టిగా మీ ఫారిన్ పాలసీ ఏమిటి, హ్మ్. అసలు మీరు అసలు మన నాన్ అలిమెంట్ పాలసీ ఏమైంది, ఎందుకు అమెరికా చెప్పినట్టుగా మనం వింటున్నామని బాగా మౌంటింగ్ ప్రెషర్ ఉంది. ఆ మౌంటింగ్ ప్రెషర్ను తట్టుకోవడానికి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఉంది స్టాక్స్ ఉన్నాయి అని చెప్తూనే ఉన్నారు. స్టాక్స్ ఉన్నాయని చెప్పినా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన విమర్శకి రెస్పాన్స్గా ఆయన ఏం చేశాడంటే స్టాక్స్ ఉన్నాయని చెప్తూనే మరి కోవిడ్ కాలంలో కూడా మనకు ఒక ఇది వచ్చింది కదా, లాక్డౌన్ చేసుకునే ఫలితాన్ని మనం ఎదుర్కొన్నాం కదా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, ఏది ఆయిల్ లేనటువంటి పరిస్థితి వచ్చినా కోవిడ్ కాలంలో ఉన్న అంత సంక్షోభాన్ని ఎదుర్కోగలిగిన దేశము ఈ సంక్షోభాన్ని ఎదుర్కోలేదా అని ఆయన ఏదో అన్నాడు. అది అనవసరంగా అలా అది ప్రస్తావన తీసుకొచ్చాడు. దాని ప్రస్తావన అసలు అవసరమే లేదు. ఆ ప్రస్తావన తెచ్చే వరకు వీళ్ళందరికీ కోవిడ్ కాలం గుర్తుకొచ్చేసి, అవును. గుర్తురే అది ఎంత భయంకరమైన కాలము, ఎట్లా అసలు ఎక్కడ మనుషులు కదలని కాలము, అసలు పెట్రోల్ క్రైసిస్కు ఆ క్రైసిస్ సంబంధం లేదు. అదేమో చాలా అది ఒక దిగ్భ్రాంతి కలిగించేటువంటి పీరియడ్. అది ప్రతి మనిషి ఎఫెక్ట్ అయ్యాడు. ఇక్కడ ఏది కార్లు ఉన్నవాళ్ళు లేకపోతే బస్సులు లేకపోతే నడిచిపోవచ్చు. చివరికి మనిషికి కాళ్ళు అవుతున్నాయి కదా. ఏం అసలు అంత ప్రపంచంలో అంతా తిరిగేది ఏముండదు కదా. కానీ ఈ ఆయన ఇది చెప్పడంతో యాంగ్జైటీ పెరిగింది. ఆ ప్రధానమంత్రే కోవిడ్ కాలం గుర్తు చేస్తున్నంటే ఏదో అలాంటి పీరియడ్ వచ్చేట్టు ఉంది. అలాంటి పీరియడ్ వచ్చే అవకాశం లేదు. ఇది ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంశము, ఇది ఆహారానికి సంబంధించిన అంశం కూడా కాదు, ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశం. ఆయన ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ పీరియడ్ను తట్టుకున్న దేశం ఈ పీరియడ్ కూడా తట్టుకోగలదు అని ఆయన చెప్పిండు. కానీ అది దాని ఇంటర్ప్రిటేషన్ ప్రజల దృష్టిలో ఏమైందంటే ప్రధానమంత్రి ఏదో చెప్తున్నాడు కానీ ఇక తనను తాను రక్షించుకోవడానికి రాజ్య విశ్వసనీయత చెప్తున్నాడు, కానీ రాజ్యం మీద విశ్వసనీయత లేకపోవడం. ప్రధానమంత్రి చెప్పినా వీళ్ళు మన దగ్గర స్టాక్స్ ఉన్నాయన్న నమ్మలేని పరిస్థితి రావడం అనేది అది చాలా పెద్ద క్రైసిస్, సాధారణ క్రైసిస్ కాదు. ప్రభుత్వం ఉన్నదన్న ప్రజలు నమ్మకపోవడం అనేది ఏదైతుందో ఇది నా దృష్టిలో ఒక రాజ్యానికి తర్వాత ప్రజలకు మధ్యన ఉండే లింక్ ఏదైతుందో, రాజ్యం చెప్పింది కాబట్టి మనకేం మన హాయిగా ఉండొచ్చు అనే విశ్వాసం నుంచి రాజ్యం చెప్పిన ఆందోళనలో పడడం అనేది అవుతుందో అది చాలా పెద్ద అసలు అంటే దేశంలో నా దృష్టిలో అది చాలా పెద్ద ప్రమాదం. అట్లా నమ్మకపోవడం అనేది, రాజ్యం అట్లా నమ్మకాన్ని కోల్పోవడం అనేది అది చాలా పెద్ద ప్రమాదం. సరే ఈ యుద్ధం ఇంకా ఎప్పుడు ఆగే అవకాశం ఉంది? ఇలా ఇంకా కంటిన్యూ అవుతే ఇండియా మీద ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా? లేదా సార్ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూసుకుంటే? అంటే ఏమవుతుందంటే యుద్ధము ఇంకా కొనసాగితే భారతదేశము ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇట్లా ఏం జరుగుతుందంటే భారతదేశము అమెరికాకు క్లోజ్ అని మనము అమెరికాను పట్టుకొని తిరిగాము. ఇరాన్కు మనం క్లోజ్ అన్నాము, రష్యాకు మనం క్లోజ్ అన్నాము. రష్యా మనకు ఆయిల్ ఇండియన్ కరెన్సీలో ఇచ్చింది, ఇరాన్ మనకు ఆయిల్ ఇచ్చింది. ఇది మనకు. కానీ భారతదేశము యుద్ధం విషయంలో ఏమంటున్నారు ఇంతవరకు ప్రధానమంత్రి ఎక్కడ కూడా యుద్ధం విషయంలో ఆయన ఏదో శాంతియుతంగానే అన్నా కూడా ఈ యుద్ధము ఎందుకు తప్పు, ఎవరిది తప్పు అని అనవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడో చోట అమెరికాకు మనం చెప్పాలి, మనం చేస్తుంది కాదు ఇది లాంగ్ టర్మ్లో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది అనేటువంటిది చెప్పి మీరు ఏ విధంగానైనా శాంతిని స్థాపించండి అని చెప్పాలి. కానీ అట్లా కాకుండా మనము న్యూట్రల్ కూడా కాదు ఇది చేస్తుంది. మనము ఏం చెప్తున్నామో మనకే తెలియని కనుక ఫారిన్ పాలసీ విషయంలో మనం చాలా దెబ్బతిన్నాం. ఆ మేరకు భారతదేశానికి నష్టం జరిగింది. ఇంత పెద్ద దేశము, దీనికి ఒక ప్రపంచంలో ఒక మాట చెప్తే దీనికి గౌరవం ఉంది అని ఏదైతే ఒక గౌరవం ఉందో ఆ గౌరవాన్ని మనం కోల్పోవడం అనేది అవుతుందో అది నేను అనుకున్నాం భారతదేశం మీద దాని ప్రభావం చాలా ఉంటుంది, రాబోయే కాలంలో కూడా చాలా ప్రభావం ఉంటుంది. కానీ ఆయిల్ క్రైసిస్ ఇదేమో ఇది వ్యాపారం, వాడు ఎక్కువ రోజు అమ్ముకోకుండా ఉండలేడు.
అమెరికా అయినా, ఇరాన్ అయినా, రష్యా అయినా ఉమ్, వాళ్ళు ఆయిల్ అమ్ముకోకుండా వాళ్ళే ఎకానమిస్ట్ కనుక వాళ్ళు ఆయిల్ అమ్ముతారు. అమ్మ ఆయిల్ మనం కొనవలసే ఉంటుంది. వ్యాపారము కొంతకాలం నష్టం భరించగలరు కానీ ఎక్కువ కాలం వాళ్ళు ఎంత ప్రెషర్ అయినా బట్టి యుద్ధాన్ని ఆపిస్తారు కానీ ఉమ్, వాళ్ళు నష్టాలను భరించడం అనేది దేశం కొరకు ఎన్ని నష్టాలు భరిస్తాం అని కాదు, లాభాల కొరకు యుద్ధం చేయమంటారు, అవును. నష్టాలు వస్తుంటే ఆపమంటారు. కనుక ట్రంప్ కూడా ఆయన చెప్తున్న పాలసీ నిర్ణయంలో మనం స్పష్టంగా మార్పుడు. ఇప్పుడు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి అనడం అంటే ఏమర్థం అసలు? ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి అని అంటే అర్థం ఏంటంటే మీ వ్యాపారం మీద నడుపుకొని యుద్ధం నడుపుతుంటుంది, ఉమ్, కానీ మీ వ్యాపారంగా నష్టం జరగకుండా మేము యుద్ధం చేస్తాం అనేటువంటి ఈ స్ట్రాటజీ ఏదైతుందో మార్కెట్కి రాజ్యానికి మధ్యన ఒక్కొక్కసారి ఇట్లా స్పర్ధ వచ్చినప్పుడు ఇవాళ మార్కెట్కు ఉండే పవర్ ఏదైతుందో కార్పొరేట్కు, అమెరికన్ కార్పొరేట్కు యుద్ధం ఆపమంటే ట్రంప్ కాదు ఆయనకి ఇంకా అంతకంటే పెద్దవాడు వచ్చినా కూడా మేము యుద్ధాన్ని ఆపము అని కార్పొరేట్ సెక్టార్ చెప్పే శక్తి అమెరికా ప్రభుత్వానికి లేదు. అమెరికా ప్రభుత్వం కంప్లీట్గా కార్పొరేట్ కాదు. కనుక నేను అనుకున్న యుద్ధము ఎక్కువ కాలం నడవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ షేర్ మార్కెట్ దెబ్బతిన్నాయి, అమెరికన్ ఎకానమీ దెబ్బతిన్నది ఆల్రెడీ. అమెరికా ప్రజలు సెల్ఫిష్ ఫెలోస్. వాళ్ళు తమకు యుద్ధము వలన ప్రయోజనం అంటే యుద్ధం చేయని మనుషులు చస్తారనే వాళ్ళే. కానీ తమకు జీవితం నష్టమైతే మర్నాడే మాట్లాడతారు యుద్ధం ఆపమని వాళ్ళ ఇంట్రెస్ట్లో. కానీ శాంతి, ప్రపంచ శాంతి, ఒక ఉన్నతమైన మానవ విలువలు, ఆ మానవ విలువ ప్రమాణంగా అమెరికా వాళ్ళు మాట్లాడమని చేస్తే ప్రపంచం ఇలా ఉండేది కాదు. వాడు సెల్ఫిష్ లాట్. ఆ సెల్ఫిష్ లాట్ ఇప్పటికే ఆల్రెడీ దే ఆర్ ఎఫెక్టెడ్. మీరు త్వరలోనే చూడడం ఏంటంటే అమెరికాలోనే పెద్ద ఎడ్యుకేషన్స్ రావచ్చు. యుద్ధము అట్లా వియట్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా జరిగే చివరికి వాళ్ళు అలాగే ఆఫ్ఘనిస్తాన్ విత్రాసుకోకుండా పబ్లిక్ ప్రెస్ మీద చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఇరాన్ మీద చేస్తున్న వారికి వియట్నాము, ఆఫ్ఘనిస్తాన్లో మీరు ఎట్లయితే బయటకు పోవాల్సి వచ్చింది, ఇప్పుడు మీరు కూడా బయటికి రావాల్సి వస్తుంది. ట్రంప్ దానికి బయటపడడానికి ఏం చేస్తున్నాయో మనం గెలిచేసాం, మనం అనుకునేది సాధించాం, ఒకవైపు వ్యక్తినే ఉన్నాం, మనం అనుకున్నది సాధించాం, ఇంకా ఇరాన్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నాం. మర్నాడే చర్చలు మరి ఏదన్నా ఇంకా పీస్ టాక్స్ అంటున్నాడు. అంటే ఆయన ఒక డైలమాలు ఉన్నాడు, ఏది చెప్పాలనో తెలియదు, ఏది తోస్తుంది చెప్పడం అనేది అది రాజనీతి కాదు. కానీ ఆ మనిషి ఎట్లున్నాడు, ఆ మనిషి నేచర్లోనే రోజు ఏం మాట్లాడుతున్నాడో మనకే అర్థం కానట్టు పరిస్థితి వచ్చింది. కానీ యుద్ధము ఇంకా ఎక్కువ కాలం కొనసాగడం సాధ్యం కాదు. అది గివెన్ ది మార్కెట్, గివెన్ ది ఇంట్రెస్ట్, గివెన్ ది కార్పొరేట్ అవుతుంది యుద్ధం.